అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశం, ఉగ్రవాదానికి అడ్డాగా మారిన ప్రాంతం ఇప్పుడు అకస్మాత్తుగా శాంతి దూత అవతారం ఎత్తితే ఎలా ఉంటుంది? అవును, పాకిస్తాన్ ఇప్పుడు అదే చేస్తుంది. అమెరికా, ఇరాన్ మధ్యవర్తిత్వం వహిస్తూ ప్రపంచ దేశాల ముందు తన ఇమేజ్ను మార్చుకునేందుకు ఒక భారీ పొలిటికల్ డ్రామాను నడిపిస్తుంది. కానీ ఈ శాంతి మంత్రం వెనుక ఉన్న అసలు రహస్యం క్రిప్టో కరెన్సీయే. డొనాల్డ్ ట్రంప్ కుటుంబ వ్యాపారాల కోసం పాకిస్తాన్ తన మార్కెట్లను తాకట్టు పెట్టింది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసీం మునీర్ను అమెరికా నిఘా వర్గాలు కేటుగాడని హెచ్చరిస్తున్నాయి. కానీ ట్రంప్ మాత్రం పాకిస్తాన్పై వల్లమాలిన ప్రేమను కనబరుస్తున్నాడు. అసలు ట్రంప్ ప్రాపకం కోసం పాక్ పడుతున్న పాటలేంటి? ఇస్లామాబాద్ ఆడుతున్న డబుల్ గేమ్ మాస్టర్ ప్లాన్ ఏంటి? ట్రంప్కి దౌత్యపరమైన బంట్రోతుల పాక్ మారిందా? వాచ్ ది స్టోరీ. పాక్ ఆర్మీ చీఫ్పై అమెరికా నిఘా ఏమంటోంది? పాక్పై ట్రంప్కు వల్లమాలిన ప్రేమ ఎందుకు? నిజంగానే పాక్ శాంతిదూతగా మారినట్టేనా? ఇరాన్ యుద్ధాన్ని ఆపే శాంతి చర్చలకు పాకిస్తాన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. యుద్ధాన్ని ఆపి శాంతిదూతగా అవతరించాలని ఉగ్రదేశం తహతహలాడుతోంది. ఈ శాంతి చర్చల్లో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కంటే ఎక్కువగా ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ చొరవ చూపుతున్నాడు. అయితే మునీర్ ఓ కేటుగాడని, అతడితో అప్రమత్తంగా ఉండాలంటూ తాజాగా అమెరికా నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి అతడు ఒక భారంగా మారే అవకాశం ఉందంటూ తెలిపాయి. ఇరాన్ అగ్రశ్రేణి సైనిక అధికారులతో మునీర్కు చిరకాల సంబంధాలున్నాయని అమెరికా నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు విఘాతం ఏర్పడుతోందని వాషింగ్టన్ భయపడుతోంది. పాక్ ఆర్మీ చీఫ్ను ఓ ప్రమాద సంకేతంగా పేర్కొన్నాయి. ఒకవైపు అమెరికాకు సన్నిహితంగానే ఉంటూనే మరోవైపు ఇరాన్ ప్రయోజనాలను కాపాడే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే మునీర్ డబుల్ గేమ్ ఆడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అమెరికా నిఘా వర్గాలు రెడ్ ఫ్లాగ్ హెచ్చరికలతో ఆసిఫ్ మునీర్ను విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అయితే మధ్యవర్తి పాక్ను డొనాల్డ్ ట్రంప్ నమ్మాడా? అమెరికా అధ్యక్షుడు మునీర్ విషయంలో ఎలా వ్యవహరిస్తున్నాడు అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి పాకిస్తాన్ను డొనాల్డ్ ట్రంప్ అతిగా ప్రేమిస్తున్నాడు. ఆ దేశాన్ని నమ్మితే నట్టేట మునుగుతామని ట్రంప్ అస్సలు తెలుసుకోవటం లేదు. పాకిస్తాన్ ఎప్పుడూ సంక్షోభం అంచున అప్పులో కూరుకుపోయి ఉంటుంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడమే లక్ష్యంగా ఇస్లామాబాద్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వాస్తవానికి ఇరాన్ యుద్ధంలో మధ్యవర్తిత్వానికి పాకిస్తాన్ ఎందుకు ముందుకొచ్చింది? ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ దేశాలు తల్లడిల్లిపోతున్నాయి. ఆయా దేశాలకు చెమురే ప్రధాన ఆదాయ వనరు. యుద్ధం కారణంగా ఇప్పుడు క్రూడాయిల్ వ్యాపారం పూర్తిగా నిలిచిపోయింది. ఇప్పుడు యుద్ధాన్ని పాకిస్తాన్ ఆపగలిగితే గల్ఫ్ దేశాలు సంబరపడతాయి. పాకిస్తాన్ అడిగిందల్లా ఇచ్చేయటానికి ఓకే చెబుతాయి. దానికోసమే పాకిస్తాన్ శాంతి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అంతే తప్ప పాకిస్తాన్ ఏమీ శాంతిని కోరుకునే దేశం అస్సలే కాదు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ గల్ఫ్ దేశాలను ఆకర్షించడమే పనిగా పెట్టుకుంది ఇస్లామాబాద్. యుద్ధం ఆపితే పాకిస్తాన్కు ఆ క్రెడిట్ వస్తుంది. క్రెడిట్ అంటే పేరు అనుకునేరు, నిధులు. గల్ఫ్ దేశాలు రుణాలను ఇచ్చి పాకిస్తాన్ను ఆదుకుంటారని ఇస్లామాబాద్ ఆశలు పెట్టుకుంది. అందుకే పాకిస్తాన్ శాంతి డ్రామాకు తెరలేపింది. అయితే పాకిస్తాన్ దుష్టదేశమని, మునీర్ డబుల్ గేమ్ ఆడుతున్నారని ట్రంప్కు తెలియదని అనుకుంటున్నారా? అమెరికా అధ్యక్షుడికి అన్ని క్లియర్గా తెలుసు. కానీ పాకిస్తాన్తో ట్రంప్కు సొంత ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి. అందుకే పాకిస్తాన్పై అతి ప్రేమను ఒలకబోస్తున్నాడు. ఇంతకు పాకిస్తాన్తో అమెరికా అధ్యక్షుడికి ఉన్న సొంత ప్రయోజనాలేంటి? పాక్తో ట్రంప్కున్న లింకులను క్రిప్టో కరెన్సీతో మొదలు పెడదాం. క్రిప్టో బ్యాంకింగ్పై 8 ఏళ్లుగా ఉన్న నిషేధాన్ని తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ఎత్తేసింది. దీంతో పాకిస్తానీ బ్యాంకులు ఇప్పుడు లైసెన్సు పొందిన క్రిప్టో కంపెనీల కోసం ఖాతాలను ఓపెన్ చేయొచ్చు. ఇప్పటి వరకు క్రిప్టో సంస్థలకు బ్యాంకింగ్ సేవలు అందేవి కావు. 2018లోనే క్రిప్టోపై విధించిన నిషేధాన్ని ఇప్పుడు ఇస్లామాబాద్ ఎత్తివేసింది. అంటే పాకిస్తాన్లో బ్యాంకులు ఇప్పుడు క్రిప్టో కంపెనీలకు ఖాతాలను ఓపెన్ చేయడంతో పాటు ఇతర సేవలను కూడా అందించవచ్చు. అయితే ఇందులో ఓ కీలకమైన నిబంధన ఉంది. బ్యాంకులు కేవలం సేవలు మాత్రమే అందించాలి తప్ప స్వయంగా క్రిప్టో వ్యాపారంలోకి మాత్రం ప్రవేశించకూడదు. బ్యాంకులు తమ సొంత నిధులతో గానీ, కస్టమర్ల నిధులతో గానీ క్రిప్టో కరెన్సీని కొనడం, నిల్వ, ట్రేడింగ్ చేయడం వంటివి చేయకూడదు. అయినప్పటికీ పాకిస్తాన్లోని క్రిప్టో రంగాన్ని గణనీయంగా విస్తరించడానికి ఇది ఒక పెద్ద ఊతమని చెప్పవచ్చు. అయితే ఇది ఏదో విడిగా తీసుకున్న నిర్ణయం మాత్రం కాదు. 2025 ప్రారంభంలోని పరిణామాలను ఒక్కసారిగా గమనించండి. ట్రంప్ మళ్లీ అధికారంలోకి వచ్చిన కొద్ది వారాల్లోనే వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ ఎగ్జిక్యూటివ్లు ఇస్లామాబాద్లో వాలిపోయారు. ఇంతకీ ఈ కంపెనీ ఎవరిదో తెలుసా? డొనాల్డ్ ట్రంప్, ఆయన ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ది.
కానీ రికార్డుల ప్రకారం మాత్రం ఈ వ్యాపారాన్ని ఆ ఇద్దరు చూసుకోరు. వారి కుమారులే సదరు క్రిప్టో కంపెనీని నడిపిస్తుంటారు. ఒకసారి ట్రంప్ విధానాలను చూడండి. స్వదేశంలో క్రిప్టో పరిశ్రమను మెయిన్ స్ట్రీమ్లోకి ట్రంప్ తీసుకొస్తున్నాడు. తన మిత్ర దేశాలను కూడా అదే చేయమని కోరుతున్నారు. ఆయన కోరికను నెరవేర్చడానికి పాకిస్తాన్ అమిత ఉత్సాహాన్ని చూపిస్తోంది. ఇస్లామాబాద్లో వరల్డ్ లిబర్టీ బృందం పాక్ ప్రధానమంత్రితో భేటీ అయ్యింది. కెమెరాలకు ఫోజులు ఇచ్చారు. ఆ వెంటనే సరిగ్గా సమయం చూసి అన్నట్లుగా ఒక జాతీయ క్రిప్టో ఫ్రేమ్వర్క్ను రూపొందించడానికి పాకిస్తాన్ ఒక ఆర్డినెన్స్ను జారీ చేసింది. అంతేకాదు అంతర్జాతీయ చెల్లింపుల కోసం ట్రంప్ కుటుంబానికి చెందిన $1 స్టేబుల్ కాయిన్ను పరిశీలించేందుకు వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్తో పాక్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత బైనాన్స్ సంస్థతో మరో $2 బిలియన్ టోకనైజేషన్ డీల్పై కూడా సంతకం చేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. పాకిస్తాన్లో క్రిప్టోపై నిషేధం ఉన్న సమయంలో కూడా దాదాపు 4 కోట్ల మంది యూజర్లు అనధికారిక మార్గాల్లో క్రిప్టో ట్రేడింగ్ చేసేవారు. అంటే దీనిని చట్టబద్ధం చేయాలనే ఆర్థిక అవసరం ఎన్నో ఏళ్లుగా ఉంది. కానీ వాషింగ్టన్లో చక్రం తిప్పే ట్రంప్కు ఈ క్రిప్టో గిఫ్ట్ను ఎప్పుడు ఇస్తే బాగుంటుందోనని ఇస్లామాబాద్ ఇన్నాళ్లు వేచి చూసింది. డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఆ సమయం రానే వచ్చింది. అయితే ఈ స్టోరీలో క్రిప్టో డీల్స్ అనేవి ఇంటర్వెల్ మాత్రమే. అసలు కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. క్రిప్టో డీల్స్కు సమాంతరంగా పాకిస్తాన్ మరో సాహసోపేతమైన ఎత్తుగడ వేసింది. ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇరాన్ యుద్ధం కుదిపేసింది. అదే సమయంలో పాకిస్తాన్ ఆర్థికంగా చితికిపోయి సైన్యం అసహనంలో కూరుకుపోయింది. ఇప్పుడు తనను తాను ఒక శాంతిదూతగా ఉగ్రదేశం ప్రకటించుకుంది. ఏప్రిల్ 11, 12 తేదీల్లో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య 21 గంటల పాటు జరిగిన శాంతి చర్చలకు ఇస్లామాబాద్ ఆతిథ్యం ఇచ్చింది. దీనిని పాకిస్తాన్ ఇస్లామాబాద్ ప్రాసెస్ అని పిలుస్తోంది. నిజానికి ఈ చర్చలు విఫలమయ్యాయి. అందుకే రెండో దఫా చర్చలతో అమెరికా, ఇరాన్ మధ్య సయోధ్యను కుదుర్చడంలో తన పాత్రను పోషిస్తామని పాకిస్తాన్ గొప్పలు చెప్పుకుంటోంది. ఇదంతా చూస్తుంటే దక్షిణాసియా కేంద్రంగా ఒక కొత్త దౌత్య వ్యవస్థను తామే నడుపుతున్నామనే ప్రతిష్టను, శాశ్వత గుర్తింపును పొందేందుకు పాకిస్తాన్ పన్నే ఒక భారీ వ్యూహంలా కనిపిస్తోంది. అయితే అమెరికా ఒత్తిడి వల్లే పాకిస్తాన్ ఈ కాల్పుల విరమణ కోసం మధ్యవర్తిత్వం వహించిందని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. అంటే పాక్ మధ్యవర్తిత్వాన్ని ఎవరూ కోరలేదన్నమాట. ఒక రకంగా పాక్ను అమెరికా వాడుకుంటోంది. ఇరాన్తో సంబంధాలుండటం, వాషింగ్టన్ ఏది అడిగినా సరే అనక తప్పని నిస్సహాయ స్థితిలో పాక్ ఉండటమే దీనికి కారణం. పాకిస్తాన్ ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటే ఆ దేశ రక్షణ మంత్రే స్వయంగా ఇజ్రాయెల్ను క్యాన్సర్ వంటిది అని వర్ణిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ను హడావిడిగా తొలగించాల్సి వచ్చింది. పాక్ అసలు రంగు బయటపడినా వెంటనే దానిని కప్పేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అమెరికాకు దౌత్యపరమైన బంట్రోతులా మారాలని చూస్తున్నప్పుడు ఆ పాకిస్తాన్కు సొంత అభిప్రాయాలు ఉండే అవకాశమే లేదు. తన ఉగ్రవాదం, ఆర్థిక సంక్షోభంతో ఉన్న తమ ఇమేజ్ని ఎలాగైనా మార్చుకోవాలని పాకిస్తాన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే శాంతి చర్చల తొలి ప్రయత్నంలో వచ్చిన పాకిస్తాన్కు దక్కిందల్లా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో ఒక ఫోటో మాత్రమే. డొనాల్డ్ ట్రంప్తో ఇస్లామాబాద్ కుదుర్చుకున్న భారీ ఒప్పందం సారాంశం ఇదే. ట్రంప్ కుటుంబ సంస్థ క్రిప్టో కోసం పాకిస్తాన్ తన మార్కెట్ను తెరిచింది. చర్చలకు తమ రాజధానిని వేదికగా అమెరికాకు పాక్ ఇచ్చేస్తోంది. అమెరికా పోస్ట్ మ్యాన్గా ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ను పంపింది. వాటన్నింటి ఫలితంగా ప్రపంచంలో ఏదో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు పాకిస్తాన్ భ్రమ కల్పిస్తోంది. క్రిప్టో వ్యాపారం కారణంగానే అమెరికా నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నా పాకిస్తాన్పై ట్రంప్ ప్రేమ కురిపిస్తున్నాడా, లేక దీని వెనుక ఏదైనా వ్యూహాత్మక ఆలోచన ఉందా? నిజానికి అది ఆ రెండింటి మిశ్రమమే అయ్యే అవకాశం ఉంది.